వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ, ప్రస్తుతం కోర్టులలో పడుతున్నటువంటి పిటిషన్లు, దాని చుట్టూ జరుగుతున్న చర్చను చూస్తే ఈ దేశంలోని వ్యవస్థలు ప్రజల విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నాయో మనకి ఈజీగానే అర్థమవుతుంది. సుప్రీంకోర్టుకు సిబిఐ ఏం చెప్పింది? ఫస్ట్ మా విచారణ అయిపోయింది, ఛార్జ్షీట్లు కూడా ప్రొడ్యూస్ చేసాం. వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు ఏం చేశారు? లేదు, మరో కోణంలో విచారణ చేయాలి అన్నారు. దానికి సిబిఐ ఏం చెప్పింది? సరే, మీరు మరో కోణంలో విచారణ చేయమంటే చేస్తాం. అయితే సుప్రీంకోర్టు ఏమనింది? ఇదేందో మీరు వెళ్ళి సిబిఐ కోర్టులో తేల్చుకోపోండి అని చెప్పి అన్నారు. అక్కడ తేల్చుకున్న తర్వాత రండి అన్నారు. ఇక్కడ మళ్ళీ అదే పంచాయతీ షురూ అయింది. ఇప్పుడు మళ్ళీ హత్య కేసులో నిందితుడిగా బెయిల్ మీద ఉన్న సునీల్ యాదవ్, ఆయన ఒక పిటిషన్ వేసి ఏవేవో అంశాలు ప్రస్తావిస్తున్నారు. ఏకంగా సిబిఐ ఒకటి కదా ఎన్ఐఏతో కూడా విచారణ జరిపించాలి. వివేకానంద రెడ్డి గారు ఎవరో ముస్లిం అని పెళ్లి చేసుకున్నప్పుడు ముస్లిం అవుతుంది, ఇదంతా ఆయన ఏదో మతాల ప్రస్తావన తీసుకొచ్చి దీంతో ఎన్ఐఏతో కూడా విచారణ జరిపించాలి అని 7 సంవత్సరాలు విచారణ చేసిన సిబిఐ, కేసు క్లోజ్ అంటే విచారణ ముగించామన్న సిబిఐ ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చెప్పడమే చేస్తామనడం ఏంటి? మరి 7 ఏళ్ళ విచారణ ఏం కావాలి? జనరల్ యాస్కి 7 ఏళ్ళ విచారణ ఏం కావాలి? అది పనికిరాదా? ఇప్పుడు సునీత గారి కోణంలో మళ్ళీ విచారణ చేస్తాము అంటే, సునీత గారు 7 ఏళ్ళలో చాలాసార్లు సిబిఐని కలిశారు, మాట్లాడారు, ఆధారాలు ఇవన్నీ కదా. ఇప్పుడు కొత్తగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అవేంటో కోర్టుకు సమర్పించాలి కదా. ఆ ఆధారాలను అడిషనల్ ఛార్జ్షీట్ల రూపంలో ఇంకేదో కోర్టుకు సమర్పించవచ్చు కదా. అందరూ కలిసేగా విచారణ చేశారు. అంటే వాళ్ళు విచారణ చేస్తుంటే వీళ్ళు సునీత గారు కలిశారు, మాట్లాడారు, పదే జరిగినాయి కదా ఈ మీటింగ్స్. మరి ఇప్పుడు 7 ఏళ్ళు మొత్తం వేస్టా? సిబిఐ వాళ్ళ అధికారులు, వాళ్ళ పని, డబ్బు అన్నీ వేస్టేనా? ఇప్పుడు మళ్ళీ కోర్టులలో కనుక వీళ్ళు వేస్తున్న పిటిషన్లను అలో చేసి వివేకానంద రెడ్డి గారి విచారణ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయిందనుకో, మరి అన్నీ వేస్టే కదా. మరి ఇటువంటి వ్యవస్థలను ఎట్లా ప్రజలు నమ్మాలి?